కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలు జైనూర్, సిద్పూర్, యు లింగపూర్, కిరామేరి మండలాల్లో ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు సంపూర్ణ బంద్ పాటించారు. ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు, వ్యాపారులు సైతం సంపూర్ణ బంద్ కి మద్దతు పలికారు. ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేస్తున్న సమస్యలు పరిష్కార మార్గం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదివాసులు భారీ ఆశలు పెట్టుకున్నారని, ముఖ్యంగా ఎస్టీ జాబితా నుంచి వలస వచ్చిన లంబడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. టీఎస్ పిఏ పరిధిలోని 40% ఆదివాసీ జనాభా ఉన్న గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించాలని, ఏజెన్సీలో ప్రత్యేక డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలి అని డిమాండ్ చేశారు. గిరి వికాసం పథకం కింద బోరుబావులు మంజూరు చేయాలన్నారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీలో బంద్ కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఆదివాసీ సంఘాల ఐకాస తరఫున రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతిస్తూ జైనూర్, సిర్పూర్, లింగాపూర్, కెరమేరి మండలాల్లో సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. ఎందుకంటే ఆదివాసీల భారత రాజ్యాంగమైనటువంటి చట్టాలను ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్న తరుణంలో మా హక్కులు మాకు కావాలి, ఏజెన్సీలో ఐడీటీ ద్వారా మెగా డిఎస్సి పెట్టాలనేసి, జీవో నంబర్ 3ని అమలు చేయాలనేసి, అదేవిధంగా వలస లంబాడీలను ఎస్టీ జాబును తొలగిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 170 పేసా చట్టాల పకడంగా అమలు చేస్తూ ఇతర వలసలు పెరుగుతున్నాయి. కాబట్టి ఏజెన్సీలో వలసలు రాకుండా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బంద్ పాటించడం జరిగింది. సహకరించినటువంటి వ్యాపారస్తులకు అందరికీ కూడా, తర్వాత ప్రైవేట్ సంస్థల, పాఠశాలలు, కళాశాలల వారికి, కరస్పాండెంట్లకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా రాజ్యాంగాన్ని పూని చేస్తున్న తరుణంలో ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా మా హక్కులు మాకు వచ్చే వరకు కొమరం భీం పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని మరో పోరాటానికి ఆదివాసులు ఐక్యం అయినాం. అదేవిధంగా ఏజెన్సీ డిఎస్సిని వెంటనే ప్రకటిస్తూ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేస్తూ ఆదివాసీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగులు వచ్చే వరకు కూడా నిరంతరం పోరాటం కొనసాగిస్తుంటామని తెలియజేస్తున్నాం. జై